మనకు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ అంటే ఏ బట్టలు అనుకునేరు. కాదండి బాబు. సరుకులు. ఎవరైనా సరుకులు ఆర్డర్ పెడుతున్నాం గదా అని కొన్ని స్నాక్స్ యాడ్ చేస్తారు. నేను స్నాక్స్ కోసమే సరుకులు ఆర్డర్ పెట్టినా. ఈ ఫ్లిప్‌కార్టోడు మరీ పీసినారోల్లాగా ఉన్నాడండి. సరుకులు తెచ్చిన సంచులు గూడా పట్టుకెళ్ళిపోయాడు. నేను రూ. 20 కుర్కురే ప్యాకెట్ కోసం రూ. 2000 ఖర్చు పెట్టినా. ఇంతకీ కథ ఏంటిదా అంటే నాకు కుర్కురేలంటే చాలా ఇష్టం. కానీ ఈడ దొరికే రూ. 5 ప్యాకెట్లలో తింటే తిన్నట్టు గూడా ఉండట్లేదు. పెద్ద ప్యాకెట్ అయితే బావుంటది కదా అని ఆలోచించా. చూస్తే నాకెక్కడా రూ. 20 ప్యాకెట్లు దొరకలేదు. అప్పుడే నేను దీర్ఘంగా ఆలోచిస్తే నా మట్టి బుర్రకు ఒక ఐడియా వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు గదా అని. కానీ నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టే 4 ప్యాకెట్లు చూసి వాడు నవ్వుకొని నా ఆర్డర్ గూడా యాక్సెప్ట్ చెయ్యడు. అదే ఏం చేద్దామా అని ఆలోచిస్తే నా మట్టి బుర్రకి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఓన్లీ కుర్కురే ప్యాకెట్‌లో పెడితే యాక్సెప్ట్ చేయడు. దాంతో తోడుగా సరుకులు గూడా ఆర్డర్ పెడితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు గదా అని. అంతే వెంటనే మా అమ్మ దగ్గరికెళ్ళిపోయి 4 బిస్కెట్లేసి లేనిపోని సరుకులు గుర్తు చేసి రూ. 20 కుర్కురే ప్యాకెట్ల కోసం రూ. 2000 బిల్ అయ్యేలాగా సరుకులు ఆర్డర్ పెట్టా. మొత్తానికి సరుకులైతే ఆర్డర్ పెట్టేసా. అదే రోజు సాయంత్రం ఇన్‌స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే నేను ఆర్డర్ పెట్టిన బియ్యం క్వాలిటీ అస్సలు బాగలేవని, వేస్ట్ అని చూసిన. అంతే అప్పటినుంచి గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. ఆ బియ్యం నిజంగా బాలేకపోతే మా అమ్మ దగ్గర నాకు భర్త పూజే. ఇంకొకటేంటంటే నోరు చేతులు ఊరికేనే ఉంటాయా? ఎప్పుడు ఈ ఇప్పి మ్యాగీలు ఏం తింటాంలే అని ఫ్యాన్సీగా కొరియన్ నూడిల్స్ కనిపిస్తే ట్రై చేద్దామని అవి ఆర్డర్ పెట్టా. టేస్ట్ బావుంటే సరే, లేకపోతే మా అమ్మ దగ్గర నాకు సుప్రభాత సేవే. అంతేకాకుండా రూ. 50 ఇచ్చి ఆర్డర్ పెట్టినా. అదే 50 ఉంటే నాకు 5 మ్యాగీ ప్యాకెట్లు వచ్చేవి కదా అని బాధ కూడా బోనస్‌లో వస్తది. ఇదంతా పక్కన పెడితే ఇంకొకటి ఈ పాప్‌కార్న్ చేసుకునేది ఒకటి ఆర్డర్ పెట్టిన రూ. 10 కదా అని. తర్వాత రియలైజ్ అయిందంటే అదే రూ. 10 ఇస్తే రెడీగా తినడానికి పాప్‌కార్న్ నాకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలోనే వచ్చేవి. ఏదైనా నేను జరిగిపోయినంకనే రియలైజ్ అయ్యి బాధపడుతుంటా. మీరు కూడా నాలాగే అయితే వీడియోని లైక్ చేసేసి కామెంట్ చేసేయండి.